3 2 3 కట్టడం అంతే సార్ అంతే సరి కూర్చో అక్కడ కాదు మామూలు కూర్చో చాలా ఫోటో పెట్టి తిను రండి బాబు రండి చాలా బాగుంది బాబు రామా రామా పంజానీ మండలం రాయలపేట దమ్కొండ పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో మధ్య తరచుగా నాటు సారాయి తయారీ చేస్తున్నారనే సమాచారం మేరకు ఈ మధ్య అక్కడ నిఘా ఉంచడం జరిగింది. మా పంజానీ ఎస్ఐ గారు వాళ్ళ టీం కూడా అంతా కూడా గత 15 రోజుల్లో కూడా ఒక 2-3 కేసులు కూడా ఈ నాటు సారాయి తయారీదారులపైన కూడా మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ మధ్య మాకు నిన్న ఒక సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు నాటు సారాయి తయారీ ఉపయోగించు బెల్లము ప్లస్ సారాయి అని కూడా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి వద్ద ఉండి సప్లై చేసి సారాయి తయారీ సప్లై చేయడం కానీ మరియు నాటు సారాయి అన్నీ కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు మా ఎస్ఐ గారు అండ్ సిబ్బంది కూడా అక్కడికి పోవడం జరిగింది. అక్కడ ఒక 2 వ్యక్తులు మా పోలీసులను చూసి పారిపోవడం జరిగింది. మల్లికార్జున అనే వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తే అతను ఇంటి వద్ద సుమారుగా ఒక 3 టన్నులు విలువ చేసే వాల్యూ గల ఒక నల్ల బెల్లం మనకు లభ్యమైంది. మరియు 10 లీటర్ల క్యాన్ కూడా ఉంది. అది సారాయి అమ్మడానికి ప్లస్ ఈ బెల్లం కూడా సారాయి తయారీ చేయడానికి ఉపయోగించే పదార్థంగా వాళ్ళకి అందరికీ కూడా సప్లై చేస్తున్నాడు ఇతను, రాయలపేటలో ఉన్న అతను. కాబట్టి ఇతను అదుపులో తీసుకొని ఇతను ప్రస్తుతం అయితే రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బెల్లము 3 టన్నులు ప్లస్ 10 లీటర్ల సారాయి అంతా కూడా మా యొక్క స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా 2 వ్యక్తులు కూడా పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాము. వారందరూ కూడా దమ్కొండ పాలనకు చెందిన వారు. వారిని కూడా ప్రజెంట్ నిఘా పెట్టడం జరిగింది. వారిని కూడా త్వరలో అదుపులో తీసుకొని రిమాండ్ చేస్తాం. సార్ ఇది ఎన్నికలకు సార్ ఇది ఎంత మాత్రం వాల్యూ ఉంటుంది సార్? ఇది సుమారుగా 1 లక్ష బెల్లం వచ్చేసి 1,50,000 సుమారుగా ఉంటుంది. ఒక 10 లీటర్ల క్యాన్, 10 లీటర్ల నాటు సారాయి కూడా ఉంది సార్. ఇప్పుడు వీళ్ళు దీన్ని తయారు చేసేదానికి వీళ్ళు బెల్లాన్ని తీసుకుని పోయి ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇతను వచ్చేసి మేజర్గా రాయలపేటలో ఉండి ఈ నాటు సారాయి తయారు చేసే వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు బెల్లాన్ని. కాబట్టి ఇతను విచారించి ఇతను ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం కూడా అతను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. దానిపైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సార్ పరారీలో ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నాయి? ప్రస్తుతం ఉన్నాయి. దాన్ని బట్టి సప్లై చేసే వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది సార్. అంటే వాళ్ళు తయారీకి ఉపయోగించే పదార్థాలన్నీ కూడా బెల్లము అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు కాబట్టి వారిని కూడా రిమాండ్ చేస్తున్నాం.